హాయ్ ఫ్రెండ్స్, వైభవ్ సూర్యవంశీ ఏజ్ అనేది కేవలం నెంబర్ మాత్రమని మళ్ళీ ప్రూవ్ చేశాడు. నిన్న జరిగిన ఎంఐతో మ్యాచ్ లో జస్ట్ 14 బాల్స్ కి 39 రన్స్ కొట్టాడు. అందులో 5 సిక్స్లు ఒక 4 కూడా ఉంది. 278 స్ట్రైక్ రేట్ ఆడాడు. సో నిజానికి నీ కాన్ఫిడెన్స్ లెవెల్ కి, నీ ఆటకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు వైభవ్ సూర్యవంశీ. నీలాంటి ఒక ప్లేయర్ మన ఇండియాకి దొరకడం నిజంగా మన అదృష్టం అని చెప్పాలి. సో డే బై డే నీ గేమ్ లో అయితే 100% ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో జస్ట్ ఇమాజిన్, వైభవ్ 14-15 బాల్స్ ఆడితేనే ఇలాంటి ఒక బెస్ట్ నాక్స్ ఆడుతున్నాడంటే, జస్ట్ 10 అవర్స్ వైభవ్ స్ట్రైక్ తీసుకుని ఆడితే 175 గేల్ రికార్డ్ ని కూడా సో ఈజీగా బ్రేక్ చేస్తాడని నేనైతే అనుకుంటున్నాను. నాకైతే అనిపిస్తుంది 100%. అది కూడా ఈ ఐపీఎల్ లోనే జరిగితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ముఖ్యంగా నిన్న జరిగిన మ్యాచ్ లో నాకు నచ్చిన ఇద్దరు క్రికెటర్స్ ని ఒకే ఫ్రేమ్ లో చూడడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. హార్దిక్ పాండ్యా అలాగే వైభవ్ సూర్యవంశీ అని. సో ముఖ్యంగా 2 years బ్యాక్ వైభవ్ రాకముందు రాజస్థాన్ రాయల్స్ టీమ్ ని ఎవ్వరికి అంత ఫేమ్ ఉండేది కాదు. ఎప్పుడైతే వైభవ్ వచ్చాడో ఆ లాస్ట్ ఇయర్ నుండి 2025 E26 లో రాజస్థాన్ మ్యాచ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అందులో వైభవ్ ఆట కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇదైతే 100%. ఇలాంటి ఒక క్రికెటర్ మన ఇండియాకి దొరకడం నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి. ఈ వీడియో మన వైభవ్ ఫ్యాన్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఫ్యూచర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటర్ అవుతాడని నాకైతే 100% నమ్మకం ఉంది. ఇలాంటి ఒక బెస్ట్ క్రికెటర్ మనకు కావాలి కూడా. సో డెఫినెట్ గా వైభవ్ ఫ్యాన్స్ ఎంతమంది అనో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన పేజ్ ని కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. జై హింద్.